బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. జగన్ హయాంలోనే కాపులకు తీరని ద్రోహం జరిగిందని తుని నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ చోడిశెట్టి గణేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి గణేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కాపులకు తీరని అన్యాయం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కాపులలో పేదలకు 5% రిజర్వేషన్ అమలు చేస్తే దాన్ని జగన్ రద్దు చేశారని విమర్శించారు. పేద విద్యార్థులకు విదేశీ విద్యను దూరం చేశారని, కాపు నాయకులు పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడం కాదు, కాపులకు ఎందుకు అన్యాయం చేశారని జగన్ను నిలదీయాలని ఆయన పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. చిరంజీవి పార్టీ పెడితే మద్దతు ఇవ్వని నాయకులు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారని గణేష్ ఎద్దేవా చేశారు. వెంకటాయపాలెంలో తోట తిరుమతుల ఆధ్వర్యంలో సోకాల్డ్ కాపు నాయకులందరూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తారంట, జగన్ గారికి మద్దతు ఇస్తారంట. వాళ్ళ మద్దతు ఇవ్వడం వల్లే జగన్ గారికి 11 సీట్లు వచ్చాయి. ముందుగా అది ఒకటి గమనించాలి. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కాదు, జగన్ గారిని ప్రశ్నించాలి. EWC చంద్రబాబు నాయుడు గారు EWC ద్వారా మన కాపు జాతికి 5% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. 5% మనకు కేటాయించారు. అది జగన్ గారు రద్దు చేశారు. కాపులకు ఉన్నత విద్యని జగన్ గారు రద్దు చేశారు. SCకి ఉన్నత విద్యని జగన్ గారు రద్దు చేశారు. అలాగే మత్స్యకారులకు 370 ఆర్టికల్ 370 తెచ్చి సముద్ర వైపు వేటకు వాళ్ళకి హక్కు లేకుండా చేశారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి సొరవ వల్ల, పవన్ కళ్యాణ్ గారికి మీ అందరూ మద్దతు ఇవ్వడం వల్ల బడుగు బలహీన వర్గాలు, ఇక్కడ ముస్లిం అవ్వచ్చు, ఇక్కడ SCs ఉన్నారు, ఇక్కడ పార్టీలో ఒక జనసేన పార్టీకి ఒక కులాలకు అతీతం. మా పార్టీ నియమావళిలోనే కుల మతాలను కలపడం కోసం ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. అంతేగాని ఈ సోకాల్డ్ కాపు నాయకులు ఎవరు కూడా గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఒకరిద్దరు తెలుగుదేశం నుంచి వచ్చి చిరంజీవి గారికి మద్దతు ఇచ్చారు తప్ప ఈ నాయకులు బొత్స సత్యనారాయణ కానివ్వండి, నేను వచ్చిన పేరు నాని అని కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే ఆ రోజు చిరంజీవి గారికి మద్దతు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఏమనలేదు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ గూండాలు అన్నారు తప్ప అందులో మీరుంటే మీరు గోక్కోవాలి. మీరు మిమ్మల్ని ఎవరిని కూడా మీరు వ్యక్తిగత పేర్లు పెట్టి మీరు రౌడీలు గూండాలు అనేటువంటి సందర్భం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అనలేదు. ఎవరైతే రౌడీలు ఉన్నారో ఎవరైతే గూండాలు ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది. అది వాళ్ళు సెటరేట్ అవుతారు. మీరు ఆ కోవలోకి ఉంటే మీరు వస్తారు అందులోకి, అంతే తప్ప మీరు వేరే పవన్ కళ్యాణ్ గారినో కాపు కులాన్నో మీరు ద్వేషించి మీరు కాపు కులానికి ఏదో న్యాయం చేస్తారనేటువంటి భావంతో మీరు మాట్లాడడం సరికాదు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేస్తే అదే కాపు నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నెగ్గిస్తే నేను కుల మార్పిడి చేసుకుంటాననేటువంటి మీరు కాపు కేసులో ఉండి మీరు ఇంతగా దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందా అని నేను కాపులను అందరినీ హెచ్చరిస్తున్నాను.